నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్ సహా పలు నగరాల్లో చాలా విధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే పలు జిల్లాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టడం జరిగింది. దీంతో భయాందోళనకు గురైనటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క వెహికల్స్ పట్టుకొని వివిధ పెట్రోల్ బంకులకు రావడం జరిగింది. పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టినప్పుడు కూడా ఏదైతే పెట్రోల్ బంకులు ఇంకా పెట్రోల్ ఉన్నాయో ఆ బంకులో ఇప్పటికీ జనాలు వందల సంఖ్యలో వస్తూ ఉన్నారు. వందల వెహికల్స్ ఇంకా ఉన్నాయి. ట్రాఫిక్ కూడా వివిధ రకాలుగా హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ మనం ప్రస్తుతం ఇర్రం మంజిల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రెండు పెట్రోల్ బంక్ అయితే ఇండియన్ ఆయిల్ కావచ్చు, అటు భారత్ పెట్రోల్ బంక్ కావచ్చు, ఈ రెండు పెట్రోల్ బంకులు అక్కడ కార్లు కిక్కిరిసిపోతామని ఇక్కడ బైక్స్, ఇక్కడ మరి ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యాస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరం అంతా ట్రాఫిక్ జామ్ తోటి కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి పెట్రోల్ బంకుల కారణంగా. మాట్లాడదాం ఇక్కడ వచ్చినటువంటి జనాలతో అసలు ఎందుకు వారు భయాందోళనకు గురై ఎందుకు అసలు పెట్రోల్ పంపించుకుంటా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందో అడిగి తెలుసుకుంటాం. పెట్రోల్ డీజిల్ స్టాక్ లేదని బోర్డులు పెడుతున్నారు మొత్తం అంతా అక్కడ మొత్తము. అందుకు ప్రాబ్లం చెప్తున్నాయి కదా, ప్రభుత్వం ఉందంటే పెట్రోల్ పంపులు ఇది చేస్తారు మొత్తము. అందుకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా అదే నడుస్తుంది మొత్తం. ఇంతమంది ఒకటేసారి భయపడి అంత పెట్రోల్ కోసం డీజిల్ దొరకలేదు కదా, చాలా ప్రాబ్లం. వారం అవుతుంది కాబట్టి పెట్రోల్ అయిపోయింది కాబట్టి వచ్చిన మళ్ళీ నేను కూడా పొద్దున తిరుగుతా ఉన్నాను. అయిపోయింది, కొంచెం ముందు కూడా చేసుకుని ముందు జాగ్రత్త కొంచెం పోసుకుంటా. అందుకోసం కొట్టించుకున్నా అదే మరి చెప్తున్నారు కదా మొత్తం ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అనేసి. అందుకే ముందు బంక్ కూడా పోయినా కదా, లక్కడికాపూర్, ఖైరతాబాద్ మొత్తం ఫుల్ ఉన్నాయి. అక్కడ కూడా అంతా ఫుల్ ఉన్నాయి. అందుకు ఇక్కడ వచ్చిన నేను. ఇక్కడ కొంచెం తగ్గింది కాబట్టి పొద్దున్న నుంచి మార్నింగ్ ఫుల్ ఉండే, ఇది కూడా కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం పబ్లిక్ తగ్గింది కాబట్టి ఇక్కడ వచ్చి పోసుకుంటాం. పెట్రోల్ లేదు. ఆల్రెడీ 2 days నుంచి నిన్న నైట్లో 1:30 వరకు నేను షేక్పేట్ మీద నిలబడ్డాను 1:30 వరకు. బండిలో పెట్రోల్ లేదు. నేను డైలీ 100 to 150 kilometers తిరగాలి, లేకుంటే నా డ్యూటీ ఉండదు. నేను కంపల్సరీ రోడ్ మీదనే ఉండాల్సి ఉంటుంది. బండిలో పెట్రోల్ లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, నా డ్యూటీ కాదు కదా. సో నేను ప్రయారిటీగా నేను ఫిల్ చేయించుకుంటున్నాను. ఆల్రెడీ లేదు కూడా. అంటే ఇంతమంది జనాలు ఎందుకు భయపడతారు? గవర్నమెంట్ ఏమో పెట్రోల్ డీజిల్ ఉందని చెప్తా ఉంది, గ్యాస్ ఉందని చెప్పారు. ఉందా? 25 days కంటే ముందు గ్యాస్ ఫిల్లింగ్ కావట్లేదు, బుకింగ్ కూడా కావట్లేదు. లేదైతే ఇంతకుముందు 3 days 4 daysలో మళ్ళీ ఇంకో బుకింగ్ అవుతుండే, 1 week 10 days తర్వాత వచ్చేస్తుండే. 25 days కంటే ముందు బుకింగ్ కూడా లేదు. అంటే ఎక్కడనో ఒకట మిస్టేక్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ. అదే ప్రజలందరూ భయపడడానికి కారణం వాళ్ళందరూ నో స్టాక్ బోర్డులు పెట్టడమే కారణం. అంతే. నిన్న కంప్లీట్గా టోలీ చౌకీ, షేక్పేట్, గచ్చిబౌలి సైడ్ ఎక్కడ పెట్రోల్ లేదు. ఈవెన్ లంగర్ హౌస్లో లేదు. మొత్తం ఆ సైడ్ కంప్లీట్గా పెట్రోల్ లేదు. ఇటు సైడ్ ఉందేమో ఇక్కడికి వచ్చాను నేను. అక్కడ నుంచి షేక్పేట్ సైడ్ నుంచి నేను ఇక్కడి వరకు వచ్చిన. ఇక్కడ దొరుకుతుంది. మేము అక్కడ యూసఫ్ కూడా పోయినాం. అక్కడ ఎట్లున్నారు జనాలు? అక్కడ ఇట్లానే ఉంది మొత్తం. మరి ఎందుకు భయపడతారు? ఏమో తెలియదు. ఇంకా లేదు, దీంట్లో కూడా పెట్రోల్ లేదు అందులో. చాలా మంది ఒకటేసారి ఇంతమంది పెట్రోల్ బంకులు ఎప్పుడు చూడలేము మనం. ఇట్లా అంటే ఉంది, అప్పుడు స్ట్రైక్ అప్పుడు ఉంది కదా, అప్పుడు ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఉందో బంద్ అవుతుందా మరి ఏంటో తెలియదు. పెట్రోల్ అయిపోతుందని అందరూ భయపడుతురా? ఉండొచ్చు, అదే ఉండొచ్చు. ఏమి జరుగుతుంది అసలు? ఎందుకు పెట్రోల్ అయిపోయింది అనుకుంటున్నారా? ఎందుకు ఇంతమంది పెట్రోల్ బంక్ వచ్చారు ఒకటేసారి? అంటే పెట్రోల్ అయిపోయింది అనుకోవట్లేదు, ముందు దొరకదేమని జనాలు అందరూ ఎగబడుతున్నారు. ముందు దొరకదేమోనని అంతే కదా, ఏం లేదు. మరి ఈరోజు ఫుల్ ట్యాంక్ చేయించారు అనుకో, వారం తర్వాత అయిపోతుంది కదా మళ్ళీ, అప్పుడు ఎట్లా? అదే అంటున్నా కదా, ఇప్పుడు జనాలు అందరూ ఒకటేసారి వచ్చేసరికి స్టాక్ ఆగిపోతుంది. అంటే ఉంటారు కదా, ఎవరు భయం వాళ్ళకి ఉంటుంది కదా. మళ్ళీ ముందు పెట్రోల్ దొరకదా ముందే పోసుకొని పెట్టుకుంటే అది. అంటే ఈ ప్రభుత్వం ఉంది, స్టాక్ ఉంది గట్టిగానే, ఎందుకు మరి ప్రజలు ఎందుకు ఇట్లా ఆందోళన చెందుతా ఉన్నారు? అదే అంటున్నా కదా, ముందు జాగ్రత్త. అందరు ఒకటేసారి ముందు జాగ్రత్త. పెట్రోల్ దొరకదో మన భయం అంతే. ఇప్పుడు గవర్నమెంట్ ఫుల్ ట్యాంక్ పైన, హాఫ్ ట్యాంక్ పైన పడుతుంది, మీరు కూడా ముందు జాగ్రత్తగా కొట్టించుకుందామని వచ్చారా? అంటే నేను ఒక 500 కొట్టించుకుందామని వచ్చిన. మీరు కూడా ముందు జాగ్రత్త కోసం కొట్టించుకుందామని వచ్చారా? కొంచెం అంతే. అదే చెప్తున్నాను కదా, ముందు దొరకదో. ఎందుకంటే ఇప్పుడు మనం జాబ్ చేసేటోళ్ళము. ఇంతమంది ఒకటేసారి పెట్రోల్ బంక్లో ఇట్లా పెట్రోల్ అయిపోతుందంట. పెట్రోల్ లేక నిన్న నుంచి ఎక్కడెక్కడ దౌలాడినా వేరే పంపులలో లైన్లు 100 బండ్లు ఉన్నాయి. ఏడేడ పెట్రోల్ బంక్ సరూనగర్ నుంచి ఆడిదంతా తీసుకుంటా. ఎక్కడ దొరుకుతలే అసలు. కొన్ని పంపులు బంద్ ఉన్నాయి. మరి వాళ్ళేమో పెట్రోల్ ఉందని చెప్తారు గవర్నమెంట్. ఏమో అమ్మా, భయపడద్దు, పెట్రోల్ కావాల్సినంత పెట్రోల్ ఉందని చెప్తారు. మళ్ళీ పెట్రోల్ పంపులు ఎందుకు బంద్ అవుతున్నాయి? చాలా పెట్రోల్ పంపులు ఇవాళ 10-15 పెట్రోల్ పంపులు చూసిన. ఒక్కటి కాదు, అందరూ ఒకటేసారి ఏ పడేసరికి పెట్రోల్ అయిపోతుంది. మళ్ళీ సప్లై వచ్చేందరూ బంక్ బంద్ చేయాలి. ఎగబడుతున్నారు. ఏమైంది అసలు? నో స్టాక్ బోర్డులు పెట్టిరని భయంతో అందరూ వచ్చారా? అట్లా
చాలా చోట్ల పెట్రోల్ అయితే దొరకట్లేదు కదా. అంటే మీరు ఇంతకుముందు ఇది ఒక బంక్ అయినా ఇంతకుముందు వేరే వేరే బంక్ వేరే చోట్ల చాలా చోట్ల వెళ్ళా చాలా చోట్ల వెళ్ళారా? దొరకలేదా? దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు? కనీసం 20 minutes నుంచి వెయిట్ చేస్తాం. మిగతా బంక్లోకి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారా? ఆల్రెడీ వెళ్ళాం, అక్కడికి దగ్గర దాకా వెళ్ళిన తర్వాత లేదన్నారు మళ్ళీ, అందుకని ఇక్కడ అక్కడ దగ్గరికి వెళ్ళారు పెట్రోల్ అయిపోయిందా? సో ఇప్పుడు అంటే నార్మల్గా ప్రజలందరూ ఎందుకు భయపడతారు? పెట్రోల్ దొరకదని భయపడుతురా లేకపోతే ఇప్పుడు నాకు ఉంది పెట్రోల్ అయిపోయింది, నాకు కంపల్సరీ అవుతుంది, నేను ఎంచుకుంటాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కంపల్సరీ. కొంతమంది ముందస్తు జాగ్రత్తగా కొట్టించుకుంటారు. అవును. ఎట్లా అంటే దొరుకుతా అనుకుంటారా దొరకదు అనుకుంటారా? దొరుకుతుంది. పెట్రోల్ లేదని వచ్చాం. నేను ఇంతమంది చూస్తున్నారు పెట్రోల్ బంక్లో ఒకటేసారి, ఏమనుకుంటారు మరి? పెట్రోల్ అయిపోయిందని భయపడుతురా ఎట్లా? లేదు, భయం అయితే ఏం లేదు, ఆగిపోయింది కాబట్టి వచ్చాం జెన్యున్గా. ఇంతమంది ఎప్పుడు లేని కూడా ఇవ్వబడతా ఉన్నారు. రైట్. మరి నో స్టాక్ బోర్డులు కూడా పెడతా ఉన్నారు. ప్రభుత్వం ఏమో పెట్రోల్ కావాల్సినంత ఉందని చెప్తుంది. ఎట్లా చూస్తారు దాన్ని? ఉండొచ్చు, ఏమో మనకెట తెలుస్తుంది, ఉందేమో మరి. మేమైతే అవి పట్టించుకోవట్లేదు, మాకు పెట్రోల్ లేదు కాబట్టి వచ్చాం జెన్యున్గా. ఇప్పుడంతా ఫుల్ ట్యాంక్ చేపించుకుంటా ఎట్లా? లేదు, వాడి దగ్గర 300 ఉన్నాయి, అవే కొట్టించుకుంటాం అంతే. పోతుందని వచ్చినాం. మరి పెట్రోల్ ఉందని చెప్తారు కదా. పెట్రోల్ ఉందంటారు కానీ ఇక జనాలను చూసి కుక్కను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు లైన్లో వాడుతున్నారు. ఇక పెట్రోల్ అయిపోయిందా లేకపోతే పెట్రోల్ అయిపోతే భయంతో వచ్చినా? లేదు, అయిపోయింది. నేను రోజు పెట్రోల్ 150 ఓపిస్తా పెట్రోల్ పంపులు. ఇప్పుడు ఎంత పంపిస్తావు? సేమ్ అంతే ఓపిస్తా, భయపడేది ఏముంది, రోజు దొరుకుతుంది పెట్రోల్. నాకు చెప్పండి, అసలు పెట్రోల్ అయిపోయిందని వచ్చిరా లేకపోతే ఇది భయంతో వచ్చిరా? ఎట్లా వచ్చారు? భయంతో వచ్చిరా? అంటే ఎందుకు ప్రభుత్వం ఉందని చెప్తుంది కదా, పెట్రోల్ కావాల్సినంత పెట్రోల్ ఉందని చెప్తుంది కదా. ఉందని చెప్తుంది కానీ ఏమో మరి టెన్షన్ అయితే అవుతుంది కదా. టెన్షన్ ఒక 3-4 ప్రభుత్వాలు ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది పెట్రోల్ కావాల్సినంత పెట్రోల్ ఉంది, భయపడొద్దని కూడా చెప్తా ఉంది కదా. మన భయం మనకైతే ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత పోపించుకుంటావు? ఫుల్ ట్యాంక్ చేయించుకుంటావా? చేయాలి ఫుల్ ట్యాంక్ ఖచ్చితంగా. ఎందుకు ముందస్తు జాగ్రత్త కోసం? ముందస్తు జాగ్రత్త. నాకు చెప్పండి, అసలు ఎందుకు వచ్చారు? పెట్రోల్ కోసం వచ్చాం అన్న. పెట్రోల్ అంటే పెట్రోల్ అయిపోయిందని వచ్చినా లేకపోతే ముందస్తు నింపించుకుందామని వచ్చినా? ముందస్తు నింపించుకుందాం. అంటే పెట్రోల్ ఉందని చెప్తారు కదా, మరి ఎందుకు అట్లా భయపడి అందరూ ఇట్లా భయంతో వస్తున్నాం, అందరూ వస్తున్నారని వస్తాం. మరి ఎట్లా ఫుల్ ట్యాంక్ చేపిస్తావా? ఎట్లా ఫుల్ ట్యాంక్ చేపిస్తాం. బాబాయ్ చెప్పు, ఏమైంది? పెట్రోల్ కొట్టించుకొని వచ్చినావా? పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన కానీ పెట్రోల్ సివిల్ సప్లై వాళ్ళైతే ఫుల్ స్టాక్ ఉందంటారు. మరి ఇదేంది పబ్లిక్ ఫుల్ స్టాక్ ఉంటే? ఇన్ని రోజుల పబ్లిక్ ఫుల్ స్టాక్ ఉన్నది అని కూర్చొని చెప్తున్నారు. ఇదేంది ప్రాబ్లం పబ్లిక్? రోజు ఫ్రీ ఉంటుండే కదా, ఇప్పుడు ఇట్లా ఎందుకు అయింది? రీజన్ ఎవరు చెప్పాలి? సివిల్ సప్లై వాళ్ళు చెప్పాలి. ఎంత పబ్లిక్ సఫర్ అవుతుంది చూస్తలేరా వాళ్ళు? ఆఫీస్లో కూర్చొని నువ్వు చూస్తున్నారు. गैस प्रॉब्लम चल रहा है ना 15 दिन से, एलपीजी गैस प्रॉब्लम चल रहा है. गवर्नमेंट बोल रहा है एलपीजी अच्छा है, बहुत है. शॉर्टेज चल रहा है भैया, 4-4 घंटे 5-5 घंटे लाइन में ठहरना पड़ रहा. आप कितना घंटे से हो यहाँ पे? 4 घंटे से हूँ. 4 घंटे से हो, अभी तक नहीं मिला है? अब तक नंबर नहीं आया. एक 25 गाड़ी के बाद नंबर है मेरा. 25 गाड़ी के बाद अपना नंबर है? हाँ. कब तक मिलता है? और 1 घंटा 2 घंटा लगता है? अभी बोल नहीं सकते. अभी एक आधा घंटा लगता, 4.5 घंटा हुआ पूरा टोटल मिला के. क्या फुल पूरा भराते हो सीएनजी? हाँ, पूरा फुल बनाना पड़ता. अब इतना देर ठहरे तो फुल बनाना पड़ता ना. इतना लोग क्यों चिंता कर रहे हैं? गवर्नमेंट बोल रही है ना बहुत सारा एलपीजी है, बहुत सारा एलएनजी है बोल रही है ना. बाहर से प्रॉब्लम है ना, गैस नहीं आ रहा बाहर से. 10 बजे से ठहरा मैं सुबह में. सुबह 10 बजे से? हाँ. और कितना नंबर बाकी है? एक आधा घंटा टाइम लगता अभी. और आधा घंटा टाइम लगता है? हाँ. क्या बोल रहा है? सब लोग बोल रहे हैं, गवर्नमेंट ने बोल रहे हैं एलपीजी स्टॉक है, क्यों इतना चिंता है आप लोग कर रहे हैं? पूरा बकवास है बोलने का. एसी में बैठ के मैं भी वैसे बोलता हूँ, मैं सब कुछ है, कुछ भी ये नहीं है बोल के बोलता हूँ. जो दर्द होता ना उसको मालूम होता दर्द क्या चीज़ है मालूम. वो सब कुछ बोलते रहते वो लोग. तकलीफ क्या चीज़ है नहीं मालूम ना वो लोगों को. फिर हमारे पैसे से जो सो बैठ के हमारे गांड पे लात मार रहे, ये कोई तरीका है क्या? हाँ, रेवंत रेड्डी कम से कम थोड़ा तो भी अक्ल रहना चाहिए. मैं वो कर तुम ये कर तुम उखाड़ तुम कर तुम, क्या उखाड़ा क्या करा उन्होंने बोलो? क्या उखाड़ा? खाली उखाड़े में छे उन्होंने, कुछ भी नहीं उखाड़ सकता उन्होंने. पब्लिक इतना तकलीफ उठा रहा, वहाँ बैठ के एसी में बैठ के जो सो बड़े बड़े बातें कर रहा उन्होंने. आके 2 घंटे लाइन में ठहरो बोलो, तकलीफ क्या चीज़ है मालूम होता है उसको. पेट्रोल खत्म हो गया, नहीं तो इसे आए आप.
चिंता करके आए अगर पेट्रोल मिलता है पब्लिक को बहुत परेशानी हो रही, बहुत से ज़्यादा परेशानी हो रही। अब देखो ये हालत हो गई, रोड़ा जाम हो गए, हर पेट्रोल पंप फुल हो गया। शहर में तो आधा पेट्रोल पंप बंद हो गया। तो आपको पेट्रोल कहाँ पे नहीं मिल रहा है? बहुत परेशानी हो रही है पेट्रोल के लिए। 4-4 घंटे बोल रही ना पेट्रोल मिलेगा बोल के। हमारे गवर्नमेंट, हमारे चीफ मिनिस्टर साहब को रहना चाहिए था कि जहाँ आवाम का अच्छे से अच्छा ख्याल करे। केसीआर साहब थे, कोई तकलीफ़ नहीं हुआ था, 10 साल थे, कोई तकलीफ़ नहीं हुआ था। अभी हमारे को ये देखिए, आप देखिए, आपके सामने है कितना परेशानी हो रही। कारा वाले लाइन में है, ऑटो वाले लाइन में है, बाइका वाले लाइन में है। आखिर ये हो रहा क्या? मिनिस्टर को तो चाहिए था कि ये सबका ख्याल करना चाहिए। और आप लोगों से भी गुजारिश है कि जितना हो सके कोऑपरेट कीजिए आप लोग भी, क्योंकि मीडिया इज बेटर। किसको उठाना है किसको गिराना है मीडिया के हाथ में है। ఎందుకు అని గవర్నమెంట్ ఏమో అన్ని స్టాక్ ఉంది, రిజర్వ్స్ ఉన్నాయి, ఆయన కూడా ఎవరు పుకారు లేపిండ్రో నిన్నటి నుంచి ఇది నడుస్తుంది. చాలా మంది ఇప్పుడు గంటల తరబడి కూడా చాలా మంది వెయిట్ చేసి ఇక్కడే ఉంటున్నారు తప్ప వెళ్ళిపోవట్లేదు. చాలా బోర్డు అంటే కొన్ని పెట్రోల్ బంక్ల బయట కూడా నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటి నుంచి కూడా అందరికి ఇట్లా రోడ్ల పైకి వచ్చారు. ప్రభుత్వమే ఉందని చెప్తుంది, మరి ప్రజలు ఎందుకు భయపడతారు సార్? ఎవరో రూమర్ రేస్ చేసి ఉంటారు, వాట్సాప్లో నడుస్తున్నాయి కదా ఈ మధ్య, అందుకనే వచ్చి ఉంటారు. నిన్న ఖాళీ అయిపోయి ట్యాంకర్లు వచ్చినాయి, అందుకనే వేరే బంక్లన్నీ బంద్ ఉన్నాయి. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? నేను హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తున్నా అన్న. ఆఫ్టర్నూన్ నుంచి 2-3 పెట్రోల్ బంక్ తిరిగా, అన్ని ఫుల్ ఉన్నాయి. 2-3 పెట్రోల్ బంక్ తిరిగారా? అక్కడ లేదా డీజిల్? ఉంది కానీ అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన, మళ్ళా అక్కడ మన లిబర్టీ దగ్గర 1 అవర్ వెయిట్ చేసిన. ఇక ఇక్కడ కూడా హాఫ్ అన్ అవర్ అంతా డీజిల్ అయిపోతున్నా భయపడుతుర్రా ఇట్లా? మరి ప్రభుత్వాలు ఏమో ఉన్నాయని చెప్తున్నాయి, ఎందుకు భయపడుతున్నారు జనాలు ఇట్లా? ఏమో అర్థమైతలేదు అన్న. వాళ్ళు కూడా అక్కడ పోయి కూడా డీజిల్ అయిపోయిందని వచ్చిర్రా లేకపోతే కొట్టించుకోవాలి ముందు జాగ్రత్తగా వచ్చిర్రా? ముందు తర్వాత ఏమైతుంది అన్నట్టుగా తర్వాత ఏమైతుంది భయంతో కొట్టించుకోవాలని వచ్చిర్రా? అక్కడ పోయేసరి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? డీజిల్ ఉన్నాయి, ఫుల్ ఉంది అంటారు కానీ మరి ఎందుకున్నారో పబ్లిక్. మరి అందరు ఇప్పుడు రోజు కంటే ఇప్పుడు చాలా మంది ఒకటేసారి కొట్టించుకున్నారు అనుకో, ఈరోజు మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ అయిపోతుందా మళ్ళీ అయిపోయిందని భయపడతారు కదా. నార్మల్గా కొట్టించుకున్నట్టు కొట్టించుకుంటే ఇంత బాధ ఉంటుంది కదా పోపించుకుంటే. ఏమో మీరేమనుకుంటున్నారు? పెట్రోల్ డీజిల్ లేదా అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అదే లేదే అనుకుంటున్నాం మేము. లేదనుకుని ముందు జాగ్రత్త కొట్టించుకుందాం అని వచ్చారా? అవును. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారా? గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. గంట నుంచి వెయిట్ చేస్తారా? ఎందుకు ఇంతమంది భయపడుతున్నారు? పెట్రోల్ ఉందని చెప్తుంది గవర్నమెంట్. ఉంది కానీ ఏమవుతుందో ఏమో, ఏ కెనాల్ ఏం జరుగుతుందో జనమంది కంగారు పడతా ఉన్నారు. ఏ కెనాల్ ఏం జరుగుతుందో భయపడుకుంటే ఇప్పుడు మీ దాంట్లో డీజిల్ అయిపోయిందా లేకపోతే నార్మల్ గా మీరు ముందస్తు ఆల్మోస్ట్ అయిపోతుంది. ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఉంటుంది కదా అని చెప్పి, ట్యాంక్ ఫుల్ చేపిస్తే పడి ఉంటుంది కదా అని ముందే చేపిస్తారా? మరి ఎందుకు ప్రభుత్వాలు ఉందని చెప్పింటారా? జనాలు ఇంతమంది భయపడుకుంటూ గంటల తరబడి వెయిట్ చేస్తా ఉన్నారు. అది యుద్ధం ఎఫెక్ట్ వల్లే ఇదంతా ఈ వాతావరణం నెలకొంది. యుద్ధం ఎఫెక్ట్ ఉన్నా కూడా ప్రభుత్వాలు మన దగ్గర సరిపడా నిల్వ ఉన్నదని చెప్పిన తర్వాత కూడా జనాలు ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు? పూర్తి అవగాహన లేక ఆగిపోతే రోడ్డు మీద నెట్టుకొని పోలేం కదా, ఓటర్ కాదు కదా, అందువల్ల నా క్యూ గురించి ఏం తెలియదు నాకు. అంటే ఇంతమంది ఒకటేసారి ఎప్పుడు కూడా ఇంత పెట్రోల్ కోసం ఎందుకున్నారు? అందరు భయపడుతురా పెట్రోల్ అయిపోతుందని? లేదు బ్రో, ఎక్కడదో ట్యాంక్ చూస్తావా ఇక్కడ ఎంటీ ఉంది, అందుకే ఓపించుకో. సో చూశారు కదా, హైదరాబాద్ మహానగరంలో ప్రజలందరూ కూడా పెట్రోల్ బంకుల చుట్టూ బారులు తీరినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు కిలోమీటర్ల వరకు ఆటోలు, బస్సులు, ఇక్కడ ఈ కార్లు, ప్రతి ఒక్కటి బైక్లు, ప్రతి ఒక్కటి కూడా ఈ వ్యాన్లు ఏవైతే స్కూల్ వ్యాన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి. పెట్రోల్ దొరుకుతుందో దొరకదని ఒక భయం అనేది మొదలైంది, డీజిల్ దొరుకుతుందో దొరకదని ఒక భయం అనేది మొదలైనప్పటి నుంచి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల ముందు కూడా నిలబడినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రజలు ఈ భయం లేకుండా అయితే లేరు, ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. పెట్రోల్ దొరకదో ముందస్తుగా ఫుల్ ట్యాంక్ చేయించుకుందామని వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. పెట్రోల్ దొరకదని ఎప్పుడైతే నో స్టాక్ బోర్డు కొంతమంది కొన్ని పెట్రోల్ స్టేషన్ల ముందు పెట్టినటువంటి పరిస్థితుల్లో అప్పటి నుంచి దొరకదని ఒక భయంతో వీళ్ళందరూ కూడా వచ్చినామని చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు కొంతమంది అయితే 4-5 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు పెట్రోల్ డీజిల్ కోసం. కొంతమంది ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి అంటే 4-5 పెట్రోల్ బంకులు తిరిగి వచ్చి అక్కడ పెట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ 20 మందిలో మనం ఇప్పుడు 2 ఇండియన్ ఆయిల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఇవి 2 చూసినాం. రెండిట్లో కూడా ఎక్కడికక్కడ జనాలు కిక్కిరిసిపోతూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అసలు ఎక్కడ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి.
అసలు వారికి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నటువంటి వారికి లంచ్ చేసే టైం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది హైదరాబాద్ మహానగరంలో. మరి ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలేమో మరి పెట్రోల్ ఉందని చెప్తా ఉన్నారు, ప్రభుత్వం పైన కూడా ప్రజలు విరుచుకుపడతా ఉన్నారు. ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడడం కాదు, బయటకు వచ్చి మాట్లాడని చెప్తా ఉన్నారు. ఇక్కడ వాగ్వాదాన్ని కూడా దిగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీరి మధ్యనే లైన్ల కోసం లైన్లో వెనక ముందంటూ కూడా ఇప్పుడు గొడవలు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తూ ఉంది? ప్రభుత్వాలు దీనిపైన సమీక్షించాలి, కలెక్టర్లు స్పందించాలి. ఎందుకు ఈ సిచ్యువేషన్ రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత స్టాక్ ఉందని చెప్పింది, కానీ ఆ స్టాక్ ఇక్కడ కనిపించడం లేదు. చాలా స్టేషన్లు కూడా ఫిల్లింగ్ స్టేషన్లు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. ఉన్నటువంటి ఫిల్లింగ్ స్టేషన్లో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఫిల్లింగ్ స్టేషన్లో కూడా ఇట్లా వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇరువురి మధ్య కూడా వాగ్వాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి పెట్రోల్ లైన్ కోసం. ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ కావడానికి గవర్నమెంట్ మరి ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. ఇట్లాంటివి లేకుండా చూసుకుంటే చాలా మంచిదని ప్రజలందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏసీ గదిలో కూర్చొని మాట్లాడడం కాదు, బయటకు వచ్చి మా సమస్యలు తెలుసుకుని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటా, ఏం జరుగుతుందో కూడా. మరి కొన్ని రోజుల్లో మరి పెట్రోల్, డీజిల్ నిజంగానే బంద్ అవుతుందా, లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే స్టాక్ ఉందా, ఇవన్నీ కూడా వేచి చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ ఫ్రమ్ ఇర్రా మంజిల్, హైదరాబాద్.